పక్కా స్కెచ్ చేసింది. కట్టుకున్న వాడికి ఫుల్గా మద్యం తాగించింది. మత్తులో ఉన్న భర్తను పీక పిసికి చంపేసింది. ఊరవతల శవాన్ని తగలబెట్టింది. మరుసటి రోజు వెళ్లి ఎముకల్ని మాయం చేసింది. ఈ మర్డర్ ఎపిసోడ్లో భార్యకు మరో 2 మహిళలు సహకరించడం షాక్ ఇస్తోంది. మిస్సింగ్ కేసు విచారించిన పోలీసులకు సెన్సేషన్ మర్డర్ కేసు తగిలింది. ఎవరా కిరాతకులు? కట్టుకున్న వాడిని అంత కిరాతకంగా ఎందుకు చంపేసింది? ఈమె ఆ లేడీ కిల్లర్. పేరు కురవమ్మ. ఈమె చేతిలో చనిపోయిన భర్త పేరు కరుణాకర్. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం నందివడ్డేమాన్ గ్రామానికి చెందిన కరుణాకర్ కు గడ్డంపల్లి గ్రామస్తురాలైన కురవమ్మతో 18 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి 2 పిల్లలు. భార్యాభర్తలిద్దరూ హైదరాబాద్ లో మేస్త్రీ పని చేస్తూ జీవిస్తున్నారు. ఈ నెల 14న కరుణాకర్ పండుగ కోసం కుటుంబ సభ్యుల్ని గడ్డంపల్లిలోని అత్తగారింటికి తీసుకొచ్చాడు. ఆ రోజే అతనికి చివరి రోజైంది. పెళ్లైన నాటి నుంచి భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు. తరచూ గొడవలు జరుగుతున్నాయి. మద్యం తాగొచ్చి కరుణాకర్ భార్యతో గొడవ పెట్టుకునేవాడు. ఈ నెల 14న వారిద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. అప్పటికే వేధింపులను మనసులో పెట్టుకున్న కురవమ్మ భర్త హత్యకు స్కెచ్ చేసింది. ఇందుకోసం తన 2 చెల్లెళ్ల సహాయం తీసుకుంది. ముందుగా భర్తకు ఫుల్లుగా మద్యం తాగించింది. ముగ్గురు కలిసి కరుణాకర్ గొంతు పిసికి చంపేశారు. శవాన్ని తమ పొలంలోకి తీసుకెళ్లి కాల్చేశారు. మరుసటి రోజు శవాన్ని కాల్చిన చోటుకు వెళ్లి ఎముకలు, బూడిదను తీసుకెళ్లి సమీపంలోని కుంటలో పడేశారు. భర్తను చంపిన కురవమ్మ ఆ తర్వాత డ్రామా మొదలుపెట్టింది. హైదరాబాద్ వెళ్లిపోయి తన భర్త కనిపించడం లేదంటూ కరుణాకర్ సోదరులకు చెప్పింది. దీంతో కరుణాకర్ భార్య, అతని సోదరులు కలిసి తెలకపల్లి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు కరుణాకర్ ఫోన్ కాల్స్ విశ్లేషించారు. చివరగా అతను మాట్లాడింది భార్య కురవమ్మతోనే. దీంతో పోలీసులు ఆమెను గట్టిగా నిలదీయడంతో భర్తను తానే చంపానని ఒప్పుకుంది. మర్డర్ ఎలా చేసిందో పూసగుచ్చినట్టు వివరించింది. పోలీసులు కురవమ్మతో పాటు హత్యకు సహకరించిన ఆమె చెల్లెళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. సహకారంతోని అతన్ని చంపి గొంతు పిసికి టెస్టికల్స్ కూడా స్క్రీన్ చేసి చంపేసి వాళ్ళ పొలంలోకి, వాళ్ళ ఇల్లు కూడా ఊడ్చేవాడు ఉంది, అక్కడ నుంచి ఆ పొలంలోకి తీసుకెళ్ళి అక్కడనే కిరోసిన్ పోసి ఆ కట్టెలేసి తగలబెట్టి, ఆ తగలబెట్టిన దాన్ని కూడా ఎత్తి ఆ చెరువు దగ్గర పోసారు అని చెప్పి చెప్పడం జరిగింది. దాని ద్వారా మనం అంతా పరిశీలిస్తే కూడా వాళ్ళు చెప్పినంత కూడా నిజమే ఉంది. కరుణాకర్ ను భార్య చంపిందని తెలుసుకుని అతని బంధువులు, స్నేహితులు ఆందోళనకు దిగారు. కిరాతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కూడా ఇలాంటి వాళ్ళని క్షమించరాదు. ఇప్పుడు ఒక మగవాళ్ళు ఏమన్నా టార్చర్ పెడుతారంటే మహిళా సంఘాలు వస్తాయి. ఈ రోజు మహిళలు ఇలా చేస్తుంటే ఎవరు సార్? వాడు తాగుబోతుడు కాదు, ఒక అమాయకత్తుడు. నిజంగా చెప్పాలంటే అమాయకుడు వాడు. ఊర్లో గ్రామస్తులు కూడా ఈ దాని మీద గట్టి చర్య తీసుకొని వాళ్ళని సంఘ బహిష్కరణ చేయాల్సింది. వాళ్ళని మాకు అనుమానం ఉందని పేర్లు రాసిచ్చినాం. పేర్లు రాసిస్తే అప్పుడు సిఎస్ఆర్ ఫోన్ చేశాను. మా చేసి మొత్తం ఆరాధిస్తే మేము చంపేసినాం, కాల్చి సెల కలిపేసినాం అని చెప్పినాం. కరుణాకర్ మిస్సింగ్ కేసు కాస్త సెన్సేషన్ మర్డర్ కావడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. భార్య హంతకురాలని తెలుసుకుని షాక్ అయ్యారు. తండ్రి చనిపోవడం, తల్లి జైలు పాలవడంతో 2 పిల్లలు అనాథలయ్యారు.